ఏమి కనపడుతుందో నువ్వు గ్రహించి జీవించలేకపోతే ఆయన రాకడకు నువ్వు సిద్ధపడేటువంటి జీవితము నీలో లేదని అర్థం చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఒక గ్రహింపు కలిగి ప్రపంచంలో భూమి మీద జరుగుతున్నటువంటి మార్పులను నువ్వు గ్రహించి, అయ్యో ఇది యేసు ప్రభుల వారికి రాకడకు గుర్తుగా ఉన్నది కదా అని భయపడి ఆయన రాకడకు నువ్వు సిద్ధపడి జీవించగలిగినటువంటి సమయము ఆసన్నమైందని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. 12వ వచనంలో రాయబడినటువంటి మాట, అనేకుల అక్రమము విస్తరించుట ద్వారా అనేకుల ప్రేమ ఏమైపోయిందంట? చల్లారిపోయిందంట. ప్రియ దేవుని బిడ్డల, చల్లారిపోయిందంట. ఆ యుద్ధాలు ఏడ జరుగుతున్నాయి మేమేం చూసామా? క్రైస్తువుల్ని ఏడగొడుతున్నారు మేమేం చూసామా? కరువులేని మేము చూసామా? భూకంపాలని మేము చూసామా అని మీరు అనుకోవచ్చు. ఈరోజు ఈ రాత్రి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటే ఆ మాట అంటే, మన కళ్ళ ముందే కనబడుతున్న మనుషుల జీవితాలు నువ్వు గ్రహించగలిగితే, అవి యేసు ప్రభుల వారు చెప్పినటువంటి సూచనగా, ఒక గుర్తుగా నువ్వు గ్రహించగలిగితే నువ్వు ఆయన రాకడకు సిద్ధపడుతున్నటువంటి వ్యక్తిగా ఉంటావు. అక్రమము విస్తరించుట ద్వారా అనేకుల ప్రేమ చల్లారిపోయిందంట. ఏం విస్తరించిందంట? అక్రమము విస్తరించిందంట. ఈరోజున మనుషుల్లో ఏమి అక్రమము విస్తరించిందో నువ్వు గ్రహించగలిగితే, ఆ గ్రహింపులు నీలో గనక ఉంటే నువ్వు అర్థం చేసుకునే సంగతి ఏంటో తెలుసా? యేసయ్య రాబోతూ ఉన్నాడు అనే సంగతి నువ్వు అర్థం చేసుకోవాలి. అక్రమము ఈ రోజున అన్ని చోట్ల విస్తరించిపోయింది. అన్ని చోట్లకు అక్రమము విస్తరణగా పెరిగిపోతూ వస్తున్నది. రాజకీయ నాయకుల్లో అక్రమము, మనుషుల్లో అక్రమము, డాక్టర్లో అక్రమము, చదువుల్లో అక్రమము. ఈ రోజున ఏ రంగంలో చూసుకున్నా కూడా అక్రమము మనుషుల్లో విస్తరించిపోయి మనుషుల మధ్యలో ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయండి. మనిషిని ప్రేమించలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మనిషి ప్రేమించి ప్రేమ కలిగి జీవించేటువంటి ఆ యొక్క మనుషుల ప్రేమ చల్లారిపోయింది. ఈ రోజున ప్రేమలు లేవు ఒకరి పట్ల ఒకరికి. ఎక్కడ చూసినా ద్వేషము, ఎక్కడ చూసినా పగలో, ఎక్కడ చూసినా హత్యలో, ఎక్కడ చూసినా మానభంగములో, ఎక్కడ చూసినట్టు కూడా అక్రమము విస్తరించిపోయి మనుషుల ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. ఇది గనక నువ్వు గ్రహించగలిగితే, అయ్యో నా యేసయ్య చెప్పినటువంటి మాట, నా యేసయ్య చెప్పినటువంటి ఒక గుర్తు మనుషుల్లో కనబడుతుందంటే, నా యేసయ్య సమీపంగానే ఉన్నాడు, ఆయన దగ్గరగానే ఉన్నాడు, ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు అనే సంగతి నీకు అర్థమైంది. కానీ ఈ రోజున ఈ గ్రహింపు